కదా అయింది 100% కదా ఒక రకంగా. స్ట్రైక్ రేట్ పెరిగింది కానీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే స్ట్రైక్ రేట్ రాదని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అదే కదా. లేదా 0కి వస్తాను అన్నటువంటి. అదే అదే. కాబట్టి ఆయనే ఒప్పుకుంటున్నప్పుడు ఆయన లోపాన్ని ఎవరో ఇంకేం మారుస్తారు? అంటే ఆయన మీద ఆయనకి నమ్మకం ఇంకా సరిపోవట్లేదు ఇప్పుడు. రేపు పొద్దున భవిష్యత్తులో సాధ్యం కూడా కాదు ఆయనకి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇది ఎప్పుడు కూడా స్ట్రైక్ రేట్ అనేటటువంటి స్ట్రాంగెస్ట్ దీని మీద డిపెండ్ ఉంటుంది. అవును. నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నువ్వు స్టార్టింగ్ రాజకీయం వదిలేసావు, 19లో విడిగా అన్నావు, పోనీ అదే పాయింట్ మీద నిలబడాలి. 24కి వచ్చేటప్పటికి నేను తీసుకున్న 21 100% స్ట్రైక్ రేట్ అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను సీఎం గా ఎందుకు చూడాలి జనం? నాకే చేత కదా నువ్వే చెప్తుంటే, చేతకానోడికి సీఎం ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు? కాబట్టి నీ అంతటి నువ్వే కాదు, నీ సామాజిక వర్గం మొత్తానికి దెబ్బ కొట్టావు. ఇంకోటి అన్నిటికంటే దారుణం ఏంటి అంటే ప్రత్యామ్నాయ రాజకీయం కోరుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఆంధ్రులకి దెబ్బ కొట్టాడు ఆయన. ఒక జేపీని ఎందుకు ప్రోత్సహించారు జనం? ఒక చిరంజీవిని, ఒక బీజేపీని ఎందుకు ప్రోత్సహించారు జనం? ఓ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రోత్సహించారు జనం? ప్రత్యామ్నాయం, తృతీయ ప్రత్యామ్నాయం ఉండాలని కోరుకు. ఒకప్పుడు కమ్యూనిస్టులు ప్రోత్సహించిన వాళ్ళు ప్రజలు, కానీ ఈయన తృతీయ ప్రత్యామ్నాయాన్ని చంపేశాడు. ఇక భవిష్యత్తులో తృతీయ ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నాడు. ఒకవేళ థర్డ్ ఆల్టర్నేట్ అవసరం అయితే అప్పుడు ఈయన ఇండివిజువల్ గా నిరూపించుకోవాల్సి వస్తుందేమో. అది ఏంటంటే రేపు ఎలక్షన్లలో మళ్ళీ గెలిచేస్తామని నమ్మకం ఉంది ఈయనకి. ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగినాయి కదా, 263 దాకే వస్తాయి. వీళ్ళ గ్యారంటీ రేపు 50-60 సీట్లు ఇస్తారు. ఇప్పుడు క్రిందటిసారి ఇచ్చిన అదే రేషియోలు చూసుకుని 15%, ఇప్పుడు 1.5 ఇచ్చారు కదా. ఇప్పుడు